జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. కృష్ణనగర్ వీధిలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో చొరబడి వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లారు. బాధితుడు పబ్బాసాగర్ తన కుటుంబంతో కలిసి ఉద్యోగ నిమిత్తం 15 రోజుల క్రితమే బెంగళూరుకు వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో లోపలికి ప్రవేశించి సుమారు 30 గ్రాముల వెండి విగ్రహాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా 2 వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాళ్ళ మామయ్యని నాకు ఫోన్ చేస్తే వచ్చేసరికి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు. మరి వీళ్ళైతే బయట కీ గేట్ది వర్కర్కి ఇస్తే ఆమె డైలీ వచ్చి క్లీన్ చేస్తుంది. లోపల థెఫ్ట్ అయిన అయితే మరి వాస్తవానికి అది లేదు, ఇది తాళం పలుగొట్టినట్టు లేదు, తాళం తీసినట్టు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ముందు చూసుకొని ప్రీ ప్లాన్డ్గా వేసినట్టు అనిపిస్తుంది. పోయినాయితే ఇప్పుడు మెయిన్గా ఈ రూమ్లో ఇప్పుడు వెండి దేవుని తొట్లే పోయింది. 9, 11 దేవుళ్ళు ఉంటే దేవుళ్ళు పోయినాయి. గౌరమ్మకు సంబంధించిన తొడుగులు ఉంటే అవి పోయినాయి. ఇంకా వస్తువులన్నీ ఇంకా చూస్తున్నారు. వాస్తవానికి ఏమేమి పోయినాయి అనేది పూర్తి చూస్తే కానీ తెలుస్తుంది. మరి ఏమేమి అవి పోలీసు వాళ్ళకు చెప్పారు ఏమేమి పోయింది. రెండవది సీసీ ఫుటేజ్ కూడా ఉంది. వాళ్ళ మామయ్యని నాకు ఫోన్ చేస్తే వచ్చేసరికి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్